హైదరాబాద్ లోక్ భవన్ వద్ద ఈరోజు రణరంగంలా మారింది. నీట్ రద్దును నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు లోక్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చాయి. గిల్ శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో ఖైరతాబాద్ చౌరస్తా నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి రావడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు నిరసనకారులను అడ్డుకుని అరెస్టు చేసే క్రమంలో తోపులాట కూడా జరిగింది. ఈ క్రమంలో లోక్ భవన్ గేటు ఎక్కేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్వి కార్యకర్తలను అడ్డుకుంటూ ఉండగా ఏసీపీ మురళీకృష్ణ చేతికి స్వల్ప గాయమైంది. ఇక ప్రస్తుతం అక్కడ భారీగా పోలీసు బలగాలు మోహరించారు. గత సంవత్సరం కూడా జేడబ్ల్యూ ఎగ్జామ్ నిర్వహణ కూడా ఇండియా విఫలమైంది. దీని దేశవ్యాప్తంగా కూడా ఇవాళ బీజేపీ నరేంద్ర మోడీ సర్కార్లో డబుల్ ఇంజన్ సర్కార్లో పడ్డ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటి ఆధ్వర్యంలో మొత్తం పేపర్ లీక్ అవడం వల్ల చాలా మంది విద్యార్థులు ఆందోళన గురైతే ఉన్నారు. ఇవాళ నీటి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 20 లక్షల మంది పరీక్ష రాసినా కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా దాంట్లో చర్యలు తీసుకోలేదు. కాబట్టి ప్రతి సంవత్సరం జరుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం పేపర్ లీక్ కావాలి. వాళ్ళ పరీక్ష నిర్వహించడం వల్ల విద్యార్థుల షెడ్యూల్ కూడా ఇవాళ మారుతా ఉన్నారు. దీని వల్ల చాలా మంది నష్టపోతారు. కాబట్టి ఇవాళ దీనికి అన్నిటికీ ప్రధాన కారణం ధర్మేంద్ర ప్రధాన్ గారు రిచార్డ్ మినిస్టర్ గారు వైఫల్యం అనేది జరుగుతుంది. కాబట్టి రిచార్డ్ మినిస్టర్ గారు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. ఇది ఒక్కటి సమస్య మీద ఇక్కడ రాజ్భవన్ ముట్టడి చేశారా? ఇంకేమన్నా రాష్ట్రంలో ప్రధాన ఇదే సమస్య మీద కేంద్ర ప్రభుత్వం ఏ పరీక్ష నిర్వహించడం విఫలం అవుతుంది. కాబట్టి ఇవాళ మోడీ సర్కార్ లో మొత్తం పేపర్ లీక్ కాబట్టి దీనికి వ్యతిరేకంగా గత సంవత్సరం కూడా జేడబ్ల్యూ ఎగ్జామ్ నిర్వహణ కూడా